హాయ్ అండి. నా మనసులో మాట చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన బర్త్డేస్ కానివ్వండి, యానివర్సరీలు కానివ్వండి, మన పిల్లల బర్త్డేలు, యానివర్సరీలు ఏ ఉన్నా కూడా మీరు పెట్టే ఖర్చులో కొంచెం మీరు ఎంత తాహత కలిగి ఉందో, మీరు ఎంత పెట్టగలరో దాంట్లోనే కొంచెం పొదుపు చేసుకొని ఆశ్రమాలలో, అనాథాశ్రమాలలో పిల్లలు చాలా చిన్న పిల్లలు చాలా ఎదురు చూస్తూ ఉంటారండి. నేను ఒక సిచ్యువేషన్‌లో నేను ఫేస్ చేశాను. మనం పెట్టేది చాలా చిన్నదైనా, కొంచెమైనా కూడా వాళ్ళ ఫేస్‌లలో ఉండే ఆనందం అసలు మనకి ఎంత చేసినా, ఏం చేసినా ఆ ఆనందం అనేది మనకు దొరకదు. మీ పిల్లలతో కానివ్వండి, మీతో కానివ్వండి, ఆ ఒకరోజు మీ యానివర్సరీలు కానివ్వండి, బర్త్‌డేలు కానివ్వండి, మీ పిల్లల బర్త్‌డేల గిఫ్ట్‌లకి ఇచ్చేదానికంటే కూడా జస్ట్ దాంట్లో కొంచెం భాగమైన జస్ట్ మీరు ఇచ్చినంత ఎంత ఇవ్వగలరో అంతే. అనాథాశ్రమాలలో పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఒక పూట భోజనం కానివ్వండి, వాళ్ళకు ఉపయోగపడే వస్తువులు కానివ్వండి, ఏదైనా కూడా ఒక పూట మీ పిల్లలతో ఇస్తే మీ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడున్న పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ నాకు అనిపించింది, నేను ఒక సిచ్యువేషన్‌లో ఫేస్ చేశా కాబట్టి నాకు అనిపించింది. మనం పెట్టగలము. అంటే వృధాగా ఖర్చు పెట్టే కొన్ని కొన్ని వాటి ప్లేస్‌లలో ఇది చాలా మన పిల్లలకి, మనకి, మన అసలు ఆనందానికి అసలు చాలా బావుంటుందండి. అసలు ఎక్సలెంట్. ఎందుకంటే కన్న తల్లిదండ్రులు ఉన్నా కూడా మన పిల్లలు కొన్ని కొన్ని విషయాల్లో ఇది చేసుకుంటూ మన వాల్యూస్ ఏంటో తెలియకుండా ఉంటారు. బట్ అక్కడ పిల్లలు కన్న తల్లిదండ్రులు లేక అసలు ఎంత బాధతో ఉంటారంటే వాళ్ళ మనసులో బాధ చెప్పలేని ఇదన్నట్టు. వాళ్ళ విషయంలో మనం ఒక పూట మనం వాళ్ళతో గడిపి వాళ్ళకి మనం పెట్టగలిగినంతనే వాళ్ళకిచ్చి జస్ట్ ఉంటే ఆ హ్యాపీనెస్ వాళ్ళకే ఇచ్చినట్టు ఉంటుంది. మనం ఎంతో పీస్‌ఫుల్‌నెస్ మనకి మనసుకి ఎంతో నెమ్మది, ఎంతో హ్యాపీ అసలు అలాంటి హ్యాపీ మీరు అనుభవిస్తేనే గాని తెలీదు. జస్ట్ మీరు పెట్టగలిగితే గనక ప్లీజ్ మీ ఫంక్షన్‌లో అయినా, యానివర్సరీలో అయినా ఏదున్నా జస్ట్ మీ ఈవెంట్ ఏదైనా జస్ట్ వాళ్ళతో ఒక పూట గడపడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇది నాకనిపించిన మాటే, నా మనసులో మాటే. నాకేది మంచి అనిపిస్తుందో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ మీకెవరికైనా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి.